పిల్లలకు అప్పుడప్పుడు ఒళ్ళు వెచ్చబడి కొద్దిపాటి జ్వరం రావటం అనేది నిజానికి పెద్ద సమస్యేమీ కాదు. అలా అని పిల్లల్లో జ్వరాల్ని నిర్లక్ష్యం చేయటము అంత మంచిది కాదు. దోమల మూలంగా పిల్లల్లో అప్పుడప్పుడు వైరల్ జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, గన్యా, డెంగీ జ్వరాలు పిల్లల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పిల్లల్ని వేధించే జ్వరాల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కాలంలో 21st సెంచరీలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఇట్ హెస్ బికమ్ ఎ మేజర్ కన్సర్న్. కొన్నాళ్ళ క్రితం వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ మధ్యకాలంలో మనకు తెలియకుండా ఉండి మళ్ళీ దే ఆర్ బికమింగ్ అగైన్ వెరీ మచ్ విరులెంట్. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే దే ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ క్లైమాటిక్ చేంజెస్. సెకండ్ థింగ్ అంటే గ్లోబల్ కనెక్టివిటీ. ద కనెక్టివిటీ హాజ్ ఇంక్రీజ్ సో మచ్ అండ్ సోషియో-ఎకనామిక్ implications, people traveling too much, overcrowding of places. ఈ కారణాల వలన కూడా మనకి దేర్ ఈజ్ విరులెన్స్ అనండి ఆర్ ఎగ్జిస్టెన్స్ అనండి లేదంటే ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వీఆర్ సీయింగ్ డే టు డేలో చూస్తుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి మనకి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించడం ఎలాగా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్రివెంటివ్ స్ట్రాటజీ అండ్ హైజీన్. Lot of viral infections spread through hand secretion, unhygienic hands, nasal secretion. So hand hygiene is very very important. Second thing ఏంటంటే ఈ మనం క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ కాఫ్ కోల్డ్ ఉన్న పరిసరాల్లో ఏమవుతుందంటే దే స్ప్రెడ్ త్రూ ఎయిర్. కాబట్టి మనం మాస్క్ వాడటం, సర్ఫేస్ క్లీనింగ్. ఎందుకంటే అక్కడ వైరసెస్ డ్రాప్లెట్స్ ఉంటాయి, అక్కడ డ్రాప్లెట్స్లో వైరసెస్ ఉంటాయి కాబట్టి ద మూమెంట్ యూ టచ్ ఇట్ there is a chance of you getting infected. కాబట్టి మన సర్ఫేస్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ హైజీన్, యూజింగ్ మాస్క్ అండ్ అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్ అండ్ ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళని కాంటాక్ట్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వీ హ్యావ్ నౌ వ్యాక్సినేషన్. మల్టిపుల్ వ్యాక్సిన్స్ హ్యావ్ కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సినేషన్ ఈజ్ దేర్ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఫ్లూ వైరస్.